గైస్ వెల్కమ్ టు కేటీపీ ప్రసాద్ గాయ్స్. ఈరోజు మూవీ రివ్యూ ఏంటంటే థ్యాంక్స్ గివింగ్. ఈ మూవీ అయితే 2023లో అయితే రిలీజ్ అయితే అయిందనమాట. ఇప్పుడైతే మనకైతే తెలుగులో ఓటీటీ అయితే రిలీజ్ అయితే అయింది. థ్యాంక్స్ గివింగ్ అనే మూవీ అయితే ఇంగ్లీష్ మూవీ. ఈ మూవీ ఎలా ఉంటుంది అంటే ఒక డీమోట్ లాగా ఒక స్టోరీ అయితే ఉంటుంది. ఆ స్టోరీలో మాత్రం థ్యాంక్స్ గివింగ్ అనేది ఒక ఏర్పాటు చేస్తారు ఆ మాల్ వాళ్ళు. అదే డీమార్ట్ టైప్లో ఉన్న షోరూమ్ వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని ఏ వస్తువు కొనుక్కున్నా కూడా, అది ఏ వస్తువు తీసుకున్నా కూడా ఫ్రీ అనమాట. అంతే, పర్చేస్ చేయాల్సిన పని లేదు, బిల్లు కట్టాల్సిన పని లేదు. నచ్చితే అది తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. పర్టికులర్గా చాలా మంది అయితే వస్తారు. చాలా మంది ఆ వచ్చినప్పుడు ఆ తొక్కిట్లాట్లో మాత్రం చాలా మంది చచ్చిపోతారు అనమాట. అది చాలా దారుణంగా అయితే ఉంటుంది. ఈ మూవీ కూడా ఆ రకంగా చాలా న్యాచురల్గా మాత్రం తీస్తారనమాట. ఆ రకంగా అయితే ఉంటుంది అనమాట మనకు కనబడినప్పుడు కూడా. ఇంకా తర్వాత 1 year తర్వాత ఒక్కొక్కరు అయితే ఒక మన పర్సన్ అయితే వచ్చి దొంగ సూటుకు వచ్చి అనమాట చంపేస్తాడనమాట. సెక్యూరిటీ పర్సన్స్కి ప్రతి ఒక్క మనిషిని అయితే మాత్రం చంపేయడమే జరిగింది అనమాట. ఎందుకు అలా చంపుతున్నాడు అనేది తర్వాత స్టోరీ అయితే మనకైతే అర్థమైద్ది అనమాట. దీంట్లో న్యాచురల్గా బుర్ర పేలిపోవడం కానీ, పేగులు బయటికి రావడం కానీ ఈ మూవీలో మాత్రం చాలా దారుణంగా అయితే చూపిస్తారనమాట. చాలా న్యాచురల్గా చూపిస్తారు. ఈ మూవీ అయితే మాత్రం ఓటీటీలో రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. అంటే పర్టికులర్గా మనకైతే మాత్రం కొన్ని వెబ్సైట్లో మాత్రం రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది అనమాట. థ్యాంక్స్ గివింగ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంగ్లీష్ మూవీ, తెలుగు డబ్బింగ్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. ఈ మూవీ కొద్దిగా న్యాచురల్గా అయితే తీయడం అయితే జరిగింది. ఇక ఫైనల్గా అయితే మాత్రం ఏ రకంగా ఎండింగ్ అవుతుంది అనేది మాత్రం సీక్రెట్ అనమాట. చాలా సస్పెన్స్గా అయితే ఉంటుంది. ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే మాత్రం ఒకసారి నేను రికమెండ్ అయితే చేస్తున్నాను, చూడండి. ఓకే గైస్, ఈ రివ్యూ అయితే ఇక్కడ ఎండింగ్ చేస్తాను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే, బాయ్.